ఆ భూమి ఆకాశం శాపగ్రస్తమైన దానిలో నివసించే మనుషుడు శాపించబడినాడు. ఆ భూమి ఆకాశంతో పాటు ఆ మనుషుడు కూడా నశించిపోవస్తుంది. రెండవదిగా భూమి ఆకాశం సముద్రమే కాదు. సోదర కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మీరు మొదటి భాగంలో చదివినట్లయితే చూడండి, భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోయినట్టే ఈ శరీరం కూడా క్షయమైపోబోతుంది. ఈ శరీరం కూడా నీతో రాదు. కనుక సహోదరుడా, నీవు పరిశీలన చేసుకోకుండా నేను పరలోకంలో ఉంటాను, దేవుడు ఒక పట్టణం ఏర్పరిచారు, నూతన నిరీక్షణలో ఉంటాను అనుకుంటున్నామేమో. ప్రియసోదరా, ఈ శరీరం కూడా క్షయమైపోతుంది. కనుక ఏది నీతో రాదు. కనుక నీ వెళ్ళవలసిన పట్టణంలోనికి నీ ఆత్మ మహిమ శరీరంగా మార్చబడాలి. ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడవలసింది. మహిమ శరీరంగా మార్చబడవాలంటే ఈ శరీరములో నీవు ఉండగానే, ఈ శరీరంలో నివసిస్తూ ఉండగానే నీకు ఇచ్చిన సమయం బట్టి నీవు ఆ రక్షణ అనే ప్రాకారంలోకి వెళ్ళి, అంటే ప్రియసోదరా, ఆ కాండాల్లోకి వెళ్ళినప్పుడు ఒక మనుషుడు పాపం చేసినాడు, వ్యభిచారి, లేక ఒక మనిషిని చంపినాడు, లేకపోతే ఒక మనిషిని కొట్టినాడు, ఏదైనా చేసినాడు, పాపం చేసినాడు. పాపం చేసినప్పుడు ఆ మనుషుడు రాళ్ళు పెట్టి కొట్టి చంపవాలని దేవుని వాగ్దానం ఉన్నది. కనుక రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సిందే. అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపితే పాపానికి జీతం మనం చనిపోవాలి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అతడు చనిపోవటానికి వీల్లేదు. కనుక ఏం చేసినాడంటే అతను సమయం ఇచ్చినాడు. ఏ సమయం ఇచ్చినాడు? ఆ యొక్క దేశములు భాగములుగా ఇచ్చినప్పుడు ప్రతి గోత్రములో ఆశ్రయపురాలను పెట్టినాడు. ఆశ్రయపురము తప్పు చేసిన మనుషుడు ఆశ్రయపురంలోకి పరుగులెత్తినట్లయితే ఆశ్రయపురంలోకి వెళ్ళిన మనుషులు అంటుకుంటానికి వెళ్ళారు, చంపడానికి వెళ్ళారు. అతను పాపం చేసిన ఆకున్నంతకాలం ఎవరు అంటుకుంటానికి వెళ్ళారు. కనుకనే ఆశ్రయపురాన్ని ఏర్పరిచారు. ఈ దినములో యేసు ప్రభువును కూడా నీకు ఆశ్రయపురం గురించిన రక్షణ అనే ప్రాకారము, ఈయన ఆశ్రయపురము. ఏ మనిషి అయితే ప్రతి మనుషుడు మరణమునకు పాత్రుడు, ప్రతి మనుషుడు ఈ లోకంతో పాటు క్షయమైపోవలసిన వాడే. కానీ ఆశ్రయపురం ఉన్న ప్రభువైన క్రీస్తు ఉన్నారు. అక్కడికి వెళితే నీకు మరణము లేదా, నీకు అక్కడ క్షమాపణ ఉంది. అక్కడ క్షమించే క్రీస్తు రక్తముని కొరకు కార్చబడుతున్నది. ఆ రక్తంలోకి వెళ్ళాలంటే ప్రియ సోదరుడా, మొదట నేనేమై ఉన్నాననేది గ్రహించాలి. సొంత భూమిని సేద్యం చేసుకోవడానికి ఆహారం సమృద్ధి. భూమిని దున్నకుండా వెళ్తున్నాం అనుకోండి, ఆ భూమి కింద రాళ్ళు ఉంటాయి, అంతకుముందు కొట్టేసిన చెట్ల యొక్క ఏర్లు ఉంటాయి. పైన కింద పెట్టావు, నాటుతావు, మొక్క మొలిచింది, కానీ కింద బండ ఉన్నది, చెట్టు ఏర్లు ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి లేదు, మాడిపోతుంది. గుర్తుపెట్టుకో. కనుక మొదటి నువ్వు దున్నాలి. ఎందుకని భూమి దున్నకపోతే బండలు కనపడతాయా? కనపడవు కదా. దున్నాలి. ఏం ద్వారా? భూమిని అయితే అరగబెట్టి దున్నుతావు, ట్రాక్టర్ దున్నుతావు. హృదయమైన భూమిని ఏం చేస్తావు? నీ బీజ భూమిని దున్నము. ఏం పెడుతున్నాలి? వాక్యం ద్వారా దున్నాలి. వాక్యం ద్వారా దున్నే మనుషుడు ఎవరి వైపు చూడడు. ప్రేమ సోదరా, ప్రతి మనుష్యుడు రక్షింపబడవాలి. అది దేవుని యొక్క ప్రేమ. నీ కొరకు ఈ భూమి ఇవన్నీ కాలిపోతున్నాయి. కనుక ప్రేసోలర్ చదవండి ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. త్వరగా తీసేయకండి, పాయింట్ అక్కడ పెట్టండి. అవి కొత్త భూమిని చూసి తిని చాలు తల్లి, ఆ పరిశుద్ధ పట్టణం అది. మీరు అక్కడ జాగ్రత్త చూడండి. నూతన యెరూషలేము కాలిపోయిన తర్వాత నూతన యెరూషలేము దేవుని దగ్గర నుండి దిగి వస్తుంది. అది పరిశుద్ధ పట్టణము. ఈ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలంటే సత్యమును ఆశ్రయించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీడి. కనుక నేను నశించుటకు ఇష్టపడక దేవుడు నన్ను ప్రేమించి వెతికి రక్షించినాడు. కనుక నేను ఆ పట్టణంలో ఉండాలి. నేను రక్షకుని ఉండాలంటే నా జీవితం అంతా సెట్ చేసుకోవాలి. అయితే ప్రియ సోదరా, నన్ను నేను పరిశీలన చేసుకోకపోతే ఇతరుల మార్గంలో పెట్టలేను. నా జీవితాన్ని నా దేవుని చేతులు పెట్టుకుని వాక్య ప్రకారం దిద్దుకోకపోతే నేను ఎవరికీ ఉపయోగకరంగా లేను. అందువల్లే
నా భక్తి జీవితంలో అనేక శోధనలు, అనేక శ్రమలు ఎన్నో వచ్చినాయి. ఆయనను ప్రతి విషయంలో నన్ను ప్రేమించి రక్షించింది దేవుడు, రక్షకుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళటం నేను నేర్చుకున్నాను. దేవుని సేవకుల మీద ఒక సమయంలో బాగా మనసులో బాధ వచ్చింది, ప్రార్థన పోయింది, ప్రార్థన చేయలేకపోయాను. అయితే నా ఆశలు నేను కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నన్ను రక్షించారు. సహోదరుని మీద, దేవుని సేవకుని మీద మనసులో బాధ తెచ్చుకున్నాను. ఎండిపోయినా నేను తగను ప్రభు, నేను రాలేను మీ దగ్గరికి, నన్ను క్షమించు. నాలో ఉన్న ఈ బలహీనత, ఈ బండల నుంచి విడిపించు. ఇచ్చాను. దాదాపు మెసేజ్ జరుగుతుంది మీటింగ్లో, నేను 2 గంటలు 3 గంటలు కూర్చున్నాక ఏడుస్తూ ఉన్నాను. మెసేజ్ అయిపోయే వరకు నేను మెసేజ్ వెళ్ళలేదు, కానీ నా మనసు ఒకటి, నన్ను నేను దిద్దుకోవాలి, రక్షించే రక్షకుని దగ్గరికి వెళ్ళాలి. పరిశీలన చేసుకున్నాను, ప్రార్థన చేసినాను. ప్రార్థన ముగించి నా కళ్ళ నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ప్రక్కన చూస్తూ నాకు పట్టలేదు. నేను నా దేవుడు, ఎందుకంటే నన్ను ప్రేమించిన ఆ రక్షణ పోగొట్టుకోకూడదు. అది ఈ లోకము, ఈ శరీరం అన్నీ క్షమిపోయిన తర్వాత నేను మహిమశీలకు మత్తబడాలి కనుక నన్ను విడిచిపెట్టవద్దు. ఈ లోటు ఉంటే నేను తగను ప్రభా. నేనే మనిషి వైపు దలుచుకోలేదు, చూడను కూడా నాకు అవసరం లేదు. నన్ను ప్రేమించింది ప్రభు, నన్ను రక్షించుకుంది ప్రభు, దిక్కులేసులో నన్ను ఆదరించింది, మనల్ని విడిపించింది ప్రభు. ఆయనకు వైపు చూస్తే ఆయన నన్ను కనికరించుకుని నన్ను విడిచిపెట్టడం. దేవుడు ప్రేమమయుడు, నన్ను ప్రేమించాడు, నన్ను విడిచిపెట్టడం. ఆ గురిలో ప్రార్థన చేసినాను. వెంటనే నా హృదయం తేలికైపోయింది. ప్రేసోలరా, నేను ఏ విషయంలో బాధపడినానో ఆ విషయంలో సమాధానపరిచాడు దేవుడు. ఆ తర్వాత సోదరా, నేను అనేక విషయాల్లో ఏ లోటు వచ్చినా నేను ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ మనుషులకు చెప్పుకోలేదు. ఒకవేళ మనుషులకు చెప్పుకుంటే నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళకి కాను. ఎందుకంటే నా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, నన్నెవరు మరణం నుండి విడిపించలేదు, నా కొరకు ఎవరు తనకున్న సమస్య విడిచిపెట్టి లోకంలోకి రాలేదు. నా రక్షకుడు నా కొరకు పట్టణం, ఆ పట్టణంలో ఏముండాలని రక్షణ ప్రకారంగా ఆయన వచ్చారు. ఆ మహోన్నత రెక్కల కింద ఉంటాను. అయితే ఆ పట్టణం పరిశుద్ధ పట్టణం కనుక నా హృదయమని బీటి భూమిని దున్నుకుంటూ నన్ను పరిశుద్ధపరచుకుంటూ ఏ లోటు ఉందో అది దేవుని దగ్గర చెప్తూ వచ్చాను. అందువల్లే ప్రేమించే మనసు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయ కాలంలో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆశ ప్రభా, నన్ను బట్టి ఏ మనుష్యుడు పడుకోకూడదు. నా జీవితంలో మిమ్మల్ని వెంబడిస్తూ మీ యొక్క జీవమును కలిగి అనేకులను జీవింపజేసే వ్యక్తిగా నన్ను చేయండి. నేను సత్యతను చంపితే నాకు నష్టమే కదా, నాకు పరలోకం లేదు కదా. ప్రభువా, నన్ను కనికరించవా. ప్రియ సోదరుల, బోధలు వినటం కాదు, బోధలు చేయటం కాదు కావాల్సింది. నువ్వు భక్తిని నేర్చుకోదలుచుకుంటే, పరలోకం ఉండదలుచుకుంటే నేను పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చాను. దేవుడు నన్ను కనికరించాడు. ఆ యొక్క